ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, కుటుంబ సమస్యలు, అలాగే నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి కూడా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా సరే మంచిగా పరిష్కరిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలకి మంచి పరిష్కారం అయితే దొరికిందండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, తమ్మునైల్ చూసారు కదండి, 4 నెంబర్లు కనిపిస్తున్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు, వారు నెక్స్ట్ స్టెప్ ఏమిటి, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరు పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. మీరైతే తమ్మునైల్ చూసారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటూ, ఆ పరమేశ్వరిని తలుచుకుంటూ, మీకు ఇష్టమైన వారిని మనసులో అనుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే ఫస్ట్ నెంబర్ తాకారో వారైతే మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ కోరుకున్నారో వారైతే మీ గురించి ఎలా అనుకుంటారు. మీరు కొంచెం మొండి స్వభావం కలిగి ఉన్నవారు అని, ఏదైతే మీ మనసులో అనుకుంటారో అదే చేస్తారు అని, ఎవరు ఏది చెప్పినా సరే మీరు వినరు, కానీ మీరు మాత్రం మంచి వ్యక్తులే. మీపైన వారు విశ్వాసాన్ని ఉంచుతారు. వారు మీ గురించి ఎలా అనుకుంటారు. ఎన్ని విపరీతమైన పరిస్థితులు వచ్చినా సరే మీరు మీ జీవితాన్ని మీలాగే జీవిస్తారు. చాలా సంఘర్షణలు అయితే వచ్చి పడుతూ ఉంటాయి. మీరు వాటన్నిటినీ కూడా జయించి ముందుకు వెళుతూ ఉంటారు. మీరు మీ గురించి అనుకుంటారు నేను చాలా పర్ఫెక్టు అని, అలాగే వారు మీ గురించి అనుకుంటారు మీరు చాలా కష్టపడుతున్నారు అని. ఇంతలా ఎవరూ కూడా కెరియర్ కోసం కష్టపడరు అని అయితే వారు అనుకుంటున్నారు. ఎంత కష్టపడినా సరే, సఫలత సాధించకపోయినా సరే మీరు ముందుకు వెళుతూనే ఉంటారు. మీరు ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో సంఘర్షణల్ని ఎదుర్కొంటున్నారు, అయినా కూడా సఫలత సాధించలేదు అని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. దీనికి అర్థం మీ దగ్గర బద్ధకం అని అయితే కాదండి. ఫాస్ట్ లైఫ్లో ఏదో అయితే జరిగిపోయింది, దాని కర్మ అనేది కూడా ఇప్పుడు వస్తుంది. మనం ఎంత చేసినా కూడా సఫలీకృతం కానివ్వవు, దానినే కర్మ అంటాము. ఈ కర్మను ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే ఈ రీడింగ్ని ఫాలో అవ్వండి. నేను ఏదో జన్మలో కర్మ చేశాను, అందుకే నేను అనుకున్నది జరగటం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే అదృష్టం మన భాగ్యంలో రాసిలేదు అని, అందువల్లే ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాము. కర్మ అయితే ప్రతి వ్యక్తి కూడా చేస్తూనే ఉంటారు. మంచి కర్మలు, చెడ్డ కర్మలు రెండింటికి కూడా ఫలితాలు అనేవి ఉంటాయి. కొంతమందికి చెడ్డ కర్మల ఫలితాలు లభించవు, అలాగే మంచి కర్మల ఫలితాలు కూడా లభించవు. ఫాస్ట్ లైఫ్లో కొన్ని కనెక్షన్స్ అనేవి ఉంటాయి. అందువలన మన జీవితాల్లో కొన్ని జరిగిపోతూ ఉంటాయి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటున్నారు మీరు ఎటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా మీరు మీ వంతుగా చాలా కష్టపడుతూ ఉంటారు అని అయితే వారు మీ గురించి చాలా మంచిగానే అనుకుంటున్నారు. కానీ మీరు మాత్రం కొంచెం మొండిగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఏం చేయటానికైనా సరే సిద్ధంగా ఉంటారు. మీరు జీవితంలో దేనికి కూడా భయపడవలసిన అవసరం అయితే లేదు. మిమ్మల్ని ఎవరూ కూడా మార్చలేరు. అలాగే ఎవరిని కూడా మీరు నేను ఎలా ఉన్నాను అని అడగరు. ఎందుకంటే ఎవరూ కూడా మిమ్మల్ని జడ్జ్ చేయటం మీకు ఇష్టం ఉండదు. మీరు ఎవరి నిర్ణయమో కూడా తీసుకోరు. అలాగని మీకు గర్వం కాదు. మీరు చాలా మంచివారే. మీకు వారు ఎంత ఇష్టమైన వారైనా సరే వారు వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోతే వెళ్ళిపోమనే చెబుతారు.
మీరు మాత్రం మీ ఆలోచనల్ని మార్చుకోరు, ప్రాధేయపడరు. ఈ విధంగా అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఫీమేల్ అయితే గనక మీరు చాలా స్ట్రాంగ్గానే దేని గురించి కూడా ఏడవరు అని, సుఖాన్ని దుఃఖాన్ని కూడా ఒకేలా తీసుకుంటారు అని, సంతోషంగా ఉన్నాం కదా అని సంతోషాన్ని చూపించటం, దుఃఖంగా ఉన్నాం కదా అని దుఃఖాన్ని చూపించటం ఇలా ఎప్పుడూ కూడా చేయరు. అన్ని విషయాల్లో కూడా చాలా జెన్యూన్గా ఉంటారు అని, మీరు చాలా పర్ఫెక్టు అని అయితే వారు అనుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. వారికైతే ఇప్పుడు అనిపిస్తుంది మీరు ఏదో చెడు సావాసంలోకి వెళ్ళిపోయారు అని, చాలా చెడు ఆలోచనలు ఈ సమయంలో మీకు వస్తున్నాయి అని, అక్కర్లేని విషయాలకి మీరు ఆలోచనలు చేస్తున్నారు అని, చెడ్డ అలవాట్లు చేసుకుంటున్నారు అని, మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే మీరు చదువును వదిలేసి తిరగటానికి చెడు అలవాట్లకి లోనైపోతున్నారు అని, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారికి అనిపిస్తుంది మీకు ఎవరో ఏదో చేశారు అని, అనుకోకుండా మీ ఆలోచనలన్నీ కూడా నెగిటివ్గా మారిపోయాయి అని, లైఫ్ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అని, చదువుకుంటున్న ఉద్యోగమైన వ్యాపారమైన ఏ రంగంలోనైనా సరే ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలే చేస్తున్నారు. మీ మనసు అనేది చేసే పనిపై ధ్యాస ఉండటం లేదు. మీరు కలిసిన వ్యక్తులు మిమ్మల్ని చెడుదారిలోకైతే తీసుకుని వెళ్తున్నారు. మీ కెరియర్ కానీ, మీ చదువు కానీ, మీ జాబ్ కానీ వీటన్నిటినీ కూడా వదిలేసి చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు అని ఈ విధంగా ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరైతే ప్రస్తుతానికి పేరెంట్స్ మాట వినటం లేదు అని, మీరైతే తల్లిదండ్రుల మాట వింటే మీ లైఫ్ చాలా బాగుంటుంది అని, ఎందుకంటే తల్లిదండ్రులకి అన్నీ తెలుసు, తల్లిదండ్రుల మాట వింటే జీవితం చాలా బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీ వయసు అతి కొద్ది చిన్నదై ఉండవచ్చు, 20, 22 లేదంటే 19 సంవత్సరాలు ఇలా ఉండవచ్చు. కాబట్టి మీకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని నమ్మాలి అనేది మీకు తెలియటం లేదు. చెడ్డవాళ్ళని కూడా మీరు గుడ్డిగా నమ్మేస్తున్నారు. కాబట్టి మీరైతే దారి తప్పకుండా ఉండాలి అంటే తల్లిదండ్రుల మాట వినటం చాలా మంచిది అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో వారి వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు అని కూడా వారు అనుకుంటున్నారు. కాబట్టి మీరైతే మీరు కంట్రోల్లో ఉండండి, మీ పేరెంట్స్ మాట వినండి. అప్పుడు మీ జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీ గురించి ఏమీ డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. వారికి ఏమీ అర్థం కావటం లేదు మీతో ఎటువంటి రిలేషన్లో ఉండాలి అని. మీకోసం చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. పైకి ఏ విధంగా అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారో లోపల కూడా అదే విధంగా ఉన్నారు. మీరు ఏవైతే మాట్లాడుతున్నారో, ఏవైతే చెబుతున్నారో అవి నిజాలేనా అని అనుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమైతే మీరు ఒక పని చేశారు. ఆ పని గురించి అయితే మీరు ఎవరైతే కోరుకున్నారో వారికి దాని గురించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ విషయంలో మీరు వారిని చీట్ చేశారేమో, మోసం చేస్తున్నారేమోనని ఒక ఆలోచన. ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నట్టుగా కూడా వారికి అనిపిస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తున్నారు వారు. మీ గురించి అయితే వారు ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేసుకున్నారు. మీరైతే అటువంటి వ్యక్తులు కాదు, కానీ మీరు అలాంటి వారు కాదు అని అయితే వారు ఆలోచించటం లేదు. మీరైతే వారిని చాలా ప్రేమిస్తున్నారు, చాలా కేర్గా కూడా చూసుకుంటూ ఉంటారు. కానీ మీకే తెలియకుండా ఏదో మిస్టేక్ జరిగింది. అంటే మీరంటే గిట్టని వారు ఎవరైనా వారికి చెడుగా చెప్పడం వలన, మిమ్మల్ని అపార్థం చేసుకునేలా చేయడం వలన మీ మీద వారికి డౌట్ అనేది వచ్చింది. కానీ మీరు మాత్రం చాలా జెన్యూన్గా, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. మీ సైడ్ నుంచి అయితే ఎటువంటి తప్పు లేదు. మీరైతే చాలా నిజాయితీగా ఉంటున్నారు. కానీ ఎవరో ఏదో చెప్పడం వలన వారైతే మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి అయితే వారు మీ నుంచి దూరంగా విడిపోవాలి అని అయితే అనుకుంటున్నారు. కానీ వారి మనసు నిండా కూడా మీ మీద ప్రేమ ఉంది. చెప్పలేనంత ప్రేమ అయితే ఉంది. కానీ వారు మీ మీద విశ్వాసాన్ని చూపించలేకపోతున్నారు. వారు మీపైన విశ్వాసాన్ని చూపించాలి అంటే కొద్దిగా సమయం అయితే పడుతుంది. మీ మధ్య ఉన్న అపార్థాలైతే తొలగిపోవాలి. మీరైతే
కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. అంటే ఎవరు మీ గురించి చెడుగా చెప్పడం వలన వారు ఇలా ఆలోచిస్తున్నారు, ఆ వ్యక్తి ఎవరు, ఆ చెడుగా చెప్పింది ఎవరో మీరు తెలుసుకోవాలి. వారు మీ ఫ్రెండ్ అయి ఉండవచ్చు, లేదంటే వారి ఫ్రెండ్ అయి ఉండవచ్చు. మీ ఇద్దరూ కలిసి ఉండటం ఇష్టం లేక మీ గురించి బ్యాడ్గా చెప్పడం వలన వారైతే విశ్వాసాన్ని కోల్పోయారు. మీ గురించి అయితే మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీకు ఎటువంటి పాపం తెలియదని, మీరు నిజాయితీగా ఉంటున్నారు అని అయితే వారికి మీరు తెలియచేయాలి. తెలియచేసే అవసరం అయితే ఉంది. ఎందుకంటే మన మీద ఉన్న అపవాదం పోవాలి అంటే, మనం నిజాయితీగా నిలబడాలి అంటే మనకేమీ తెలియదు అని నిరూపించుకోవాలి. ఆ థర్డ్ పర్సన్ ఎవరో, ఎవరైతే మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టారో వారిని బయటికి లాగండి. వారికి గట్టిగా బుద్ధి చెప్పండి. ఇలాంటివి మరోసారి రిపీట్ అవ్వకుండా వారికైతే మీరు బుద్ధి చెప్పాలి. అప్పుడే మళ్ళీ మీ జీవితంలోకి వారైతే రారు. అప్పుడు మీరు కలిసి సంతోషంగా ఉండగలుగుతారు. వారెవరో కూడా మనకి ఈజీగా తెలుస్తుందండి. ఎందుకంటే మన గురించి బ్యాడ్గా చెప్పిన వారు మనకి ఇష్టమైన వారికి చాలా క్లోజ్గా కనిపిస్తారు. అప్పుడే మనకు అర్థమైపోతుంది వారెవరు అనేది. వారెవరో తెలుసుకోండి. మీరు మీ నిజాయితీని కాపాడుకోండి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 4వ నెంబర్ అండి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక్కడైతే భార్యాభర్తల గురించి అండి. మీ ఇద్దరి మధ్య గొడవలు అయితే వచ్చాయండి. మీ ఇద్దరూ కూడా విడిపోయి ఒకరికి ఒకరు దూరంగా ఉండి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. కానీ ఒకవైపుగా చూస్తే ఇద్దరూ చాలా మంచివారు. మీరు మంచివారు, మీ హస్బెండ్ మంచివారు, లేదంటే భార్య కూడా మంచిదే. కానీ థర్డ్ పార్టీ వలన మీ ఇద్దరూ కూడా విడిపోవలసి వచ్చింది. థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చండి. అటువైపు పేరెంట్స్ కావచ్చు, ఇటువైపు పేరెంట్స్ కావచ్చు, లేదంటే ఎవరైనా బంధువులు కావచ్చు. వారి వల్ల మీరైతే విడిపోయారండి. ఆడబడుచులు కూడా కావచ్చండి. ఆడబడుచుల వల్ల కూడా భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది ఉంటారండి, అన్నా వదినలు కలిసి ఉంటే చూసి సంతోషించలేరు. వారికి ఈర్ష్య అనేది ఉంటుంది. అలాంటి వారి వల్ల కూడా మీ మధ్య మనస్పర్ధలు రావటం వలన మీరు విడిపోయి ఉండవచ్చు. మీరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ ఈ గొడవలు రావటం వలన మీరు ఎవరికి వారే యమునా తీరంగా ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు ఇద్దరూ కూడా చాలా బాధపడుతున్నారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, మళ్ళీ ఎప్పుడు సంతోషంగా ఉంటాము అని ఇటు మీరు ఎంతగానో ఆలోచిస్తున్నారు, అటు వారు కూడా ఎంతగానో ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు ఏమీ లేవు. ఎందుకంటే ఎంతగానో కలుసున్నాము, ఎందుకు ఇలా జరిగింది, ఇలా విడిపోయాము అని వారు చాలా బాధపడుతున్నారు. వారైతే పేరెంట్స్ని ఎదిరించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒక్కొక్కసారి వారికి అనిపిస్తుంది, పేరెంట్స్ని ఎదిరించైనా సరే మీ వద్దకు రావాలి అని, మీతో కలిసి ఉండాలి అని అయితే వారు ఆలోచిస్తున్నారు. ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి, మీతో పిల్లలతో కలిసి ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారండి. తప్పకుండా అదైతే జరుగుతుందండి. మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయండి, అలాగే వారు కూడా వస్తారు. భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు సహజమండి. అంత మాత్రం చేత పూర్తిగా విడిపోవటం సహజం కాదు. ఏదోలాగా మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ పెద్దవాళ్ళ వల్ల ఇబ్బంది ఉంటే గనక అవసరమైతే మీరు వేరే కాపురం పెట్టుకుని మీ బిడ్డల కోసమైనా సంతోషంగా ఉండండి. మనకి ముఖ్యం బిడ్డలే. బిడ్డల కోసం మనం భార్యాభర్తలం కలిసి ఉండాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుందండి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.